నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. తిరుమల తిరుపతి పరకామణి కేసు గురించి అందరికీ తెలిసిందే. మరి ఈ కేసు విచారణ ఎంతవరకు వచ్చింది, అలానే పోలీసులు ఈ కేసు మొత్తానికి ఎవరు మెయిన్ హెడ్ అనేది తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు అని చెప్పి ప్రస్తుతం సమాచారం వస్తుంది. సో ఆ మెయిన్ పర్సన్ ఎవరు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఇప్పుడు పరకామణి కేసు ఏ స్టేజ్లో ఉంది, దాని పురోగతి ఏంటి సార్? డిసెంబర్ 2 లోపల ఈ కేసు విచారణ పూర్తి కావాలి, హైకోర్టు ఆదేశం మేరకు. ఓకే. అందుకే సిఐడి డీజీ ఆయన ఆధ్వర్యంలో 20 మందితో కూడినటువంటి ప్రత్యేకమైనటువంటి 20 బృందాలు ఏర్పడ్డాయి. ఈ 20 బృందాలు రకరకాలుగా విచారణ చేస్తున్నాయి. దాంట్లో లీగల్ టీం ఉంది, ఫోరెన్సిక్ టీం ఉంది, పోలీస్ టీం ఉంది, తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం నుండి కొంతమంది అధికారులు ఉన్నారు. ఈ మొత్తం కలిపి ఒక ప్రత్యేకమైన బృందాలు, విజిలెన్స్ ఉన్నారు, తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్, వీళ్ళందరూ కలిపి ఒక 20 బృందాలుగా ఏర్పడి దాని మీద సీరియస్గా విచారణని ప్రారంభించారు. యాక్చువల్గా పరకామణిలో ఏం జరిగింది అనే దాని మీద సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేశారు. సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి కొంత సమాచారాన్ని తీసుకున్నారు. ఎవరైతే దొరికారో 2023లో రవికుమార్ అనే అతను పరకాణిలో దొంగతనం చేస్తూ అతని కుటుంబ సభ్యుల్ని హైదరాబాద్ నుంచి తీసుకెళ్లి తిరుపతిలో పద్మావతి గెస్ట్ హౌస్లో విచారించారు. శుక్రవారం అంతా విచారణ చేశారు. శనివారం ఇవాళ కూడా విచారణకి రమ్మని చెప్పారు. వాళ్ళు ఇచ్చినటువంటి క్లూస్ ప్రకారం రవికుమార్ సతీమణి, ఆయన కుమార్తె, వాళ్ళు ఇచ్చినటువంటి క్లూస్ ప్రకారం ఎవరో దీని వెనుక పెద్దలు ఉన్నారు. అది ఇంకా బయటికి రాలా ఎవరు ఆ పెద్దలు అనేది. అయితే ఇక్కడ కొంతమంది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండేటువంటి వాళ్ళు, ఉద్యోగులు కూడా, ఉన్నత స్థానంలో ఉండేటువంటి వాళ్ళు కూడా సహకరించారు అనేది అనుమానం. అందుకే ఇప్పుడు ఎవరి పేర్లు అయితే వాళ్ళు చెప్తున్నారో విచారణలో, వాళ్ళని కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండే ఉద్యోగులను కూడా విచారించడానికి ఇప్పుడు రవిశంకర్ అయ్యర్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రత్యేక బృందాలు సిద్ధమయ్యాయి. ఇప్పుడు వాళ్ళ భార్య పేరు ఏంటి? ఆ రవికుమార్ భార్య వాళ్ళ పేర్లు ఏంటంటే, రవికుమార్ వాళ్ళ భార్య పేరు రమ్య, కుమార్తె ప్రనూష. వీళ్ళ ముగ్గురిని తీసుకొని విచారిస్తున్నారు ప్రత్యేక బృందాలు. సో వాళ్ళు ఏం చెప్పారండి, విచారణలో చెప్పింది లీక్ అయింది, వాళ్ళ పేపర్లో వచ్చింది, ఆస్తులు మొత్తం రాయించేసుకున్నారు అని చెప్పి విచారణలో చెప్పారట. ఎవరు? రవికుమార్ వాళ్ళ ఫ్యామిలీ, ఆయన భార్య రమ్య, ప్రత్యూష అనే అమ్మాయి, వాళ్ళ కూతురు, వీళ్ళందరూ కలిసి ఏమో ఆస్తులు మొత్తం రాయించేసుకున్నారు అని చెప్పి విచారణలో వాళ్ళకి చెప్తే, మరి ఆస్తులు మొత్తం రాయించుకుంటే మీరు హైదరాబాద్లో ఎలా ఉంటున్నారని చెప్పి క్వశ్చన్ వేశారట. హైదరాబాద్లో ఉండటం అంటే నెలకి సుమారుగా ఖర్చు అవుతుంది కదా, మరి మీరు ఎలా ఉంటున్నారు? ఆస్తులు మొత్తం రాయించుకున్నారు, నిరాశ్రయులు అయిపోయారు మీరు. మరి మీరు హైదరాబాద్లో ఎలా ఉంటున్నారు, ఎలా ఉండగలుగుతున్నారు? మీ ఆస్తులు ఎంత రాసిచ్చారు, ఎవరికి రాసిచ్చారు? ఇవన్నీ అడిగినప్పుడు ఈ మొత్తం వ్యవహారం పోయి ఆ రోజు ఉన్నటువంటి పెద్దలకి టచ్ అయింది. ఆ పెద్దలు ఎవరు అనేది ఇంకా బయట వస్తుంది. ఆ రోజున 14 కోట్ల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళం ఇచ్చినటువంటి 14 కోట్లు విరాళం ఇచ్చినటువంటి ధనికుడు రవికుమార్. ఎవరు ఈ రవికుమార్ అంటే, ఒక సామాన్యమైనటువంటి కుటుంబం నుంచి పెద్దజీఆర్ ఆధ్వర్యంలో పరకామణిలోకి ఎంటర్ అయ్యాడు. మరి పెద్దజీఆర్ సంబంధించినటువంటి నియామకాలు ఎలా ఉంటాయి అసలు? ఇప్పుడు పోలీసులు విచారణలో తేలిందంటే, సాధారణంగా సేవకు వెళ్ళేటువంటి వాళ్ళని కూడా పరకాణిలో లెక్కించడానికి పెడతారు. వాళ్ళనేమో పర్ఫెక్ట్గా వచ్చేటప్పుడు పోయేటప్పుడు అణువడుగు చెక్ చేస్తారట. కానీ పెద్దజీఆర్ ఆధ్వర్యంలో నియామకం అయినటువంటి వాళ్ళ మీద పెద్ద చెకింగ్స్ ఉండవంట. చెకింగ్స్ ఉండవా, లేదా చెకింగ్స్ లేకుండా చేశారా? ఎవరు చేశారు? పెద్దజీఆర్ ఆధ్వర్యంలో పెద్దజీఆర్ ఆశ్రమం నిర్వాహకులు ఏమైనా చేశారా? ఆ ట్రస్ట్ నిర్వాహకులు ఏమైనా చేశారా? లేదంటే ఇతనే చేశాడా? పోనీ ఇతను ఎంత సంపాదించాడు? 14 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చాడు. కొన్ని కోట్ల రూపాయల, దాదాపు 40 బుక్ వాల్యూ 40 కోట్ల రూపాయలు ఉండేటువంటి ఆస్తులు ఉన్నాయంట. బుక్ వాల్యూ 40 కోట్ల రూపాయలు ఉండే ఆస్తులు ఉన్నాయంటే, మరి దీని మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుంది? మరి అవన్నీ కూడా రాయించేసుకున్నారు అని చెప్పి అతను చెప్తున్నాడు. ఎవరు రాయించుకున్నారు? ఎవరు నీకు విరాళం ఇవ్వమని చెప్పారు అనేది ఒకటి. అలాగే ఇప్పుడు
ఈ లోక్ అదాలత్లో ఈ కేసును కాంప్రమైజ్ చేశారు. ఈ కాంప్రమైజ్ చేసినటువంటి పోలీసులు కొంతమంది ఉన్నారు, కాంప్రమైజ్ చేశారు, ఇతని చేత కాంప్రమైజ్ చేయించారు. ఈ లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేయించిన పోలీసులను ముగ్గురిని సస్పెండ్ చేశారు, విఆర్కి పంపించేశారు. ఆ పోలీసులను ఇప్పుడు గవర్నమెంట్ ఇమీడియట్గా నిన్న జరిగినటువంటి పరిణామం, నిన్న విచారణ పూర్తయిన తర్వాత ఎవరైతే ఈ లోక్ అదాలత్లో అతనికి సహకరించారో ఎస్ఐ, అలాగే కొంతమంది కానిస్టేబుల్స్, సిఐ, వీళ్ళ ముగ్గురిని సస్పెండ్ చేశారు, విఆర్కి అటాచ్ చేశారు, విఆర్లో పెట్టారు. సస్పెండ్ చేయలేదు, విఆర్లో ఉంచారు. సో విఆర్లో ఉంచారు. ప్లస్ స్టార్ట్ అయింది ఇప్పుడు ఇది ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం రాయించుకున్నటువంటి వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తుంది. అది ఆల్రెడీ డాక్యుమెంట్ ఉంటుంది కదా, ఎవరికి రాసి ఇచ్చారనేది డాక్యుమెంట్ ఉంటుంది. ఆ డాక్యుమెంట్ చూస్తే కనుక వాళ్ళు ఎవరికి రాయించారో బయటకు వస్తుంది. ఎవరు రాయించమన్నారు అంటే ఎస్ఐ, సిఐ పేరు, పోలీసుల పేరు చెప్తున్నారు. మరి సిఐకి ఎస్ఐకి ఎవరు చెప్పారు అనేది రావాలిగా ఇప్పుడు మళ్ళా నెక్స్ట్. సో కాబట్టి ఈ విచారణ చాలా డెప్త్గా జరుగుతుంది. డెప్త్గా జరుగుతున్నటువంటి క్రమంలో ఒక ఇద్దరు పెద్దల యొక్క ప్రమేయం ఉంది. ఆ రోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కీలకమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రమేయం ఉన్నట్టు వస్తుంది. వాళ్ళల్లో ఒకళ్ళు ఈ మధ్యకాలంలో ఇప్పుడున్నటువంటి పాలక వర్గం మీద ప్రతి సందర్భంలోనూ అనేక రకాలుగా దుష్ప్రచారం చేస్తున్నటువంటి ఒక లీడరు. ఆయనకి తిరుమల తిరుపతి దేవస్థానం అన్నా, లేదంటే తిరుమల తిరుపతి దేవస్థానం దేవుడు అన్నా కానీ అతనికి భక్తి లేదు. దాన్ని ఒక నల్లరాయి కింద కూల్చాడు ఆయన. పైగా ఇంకో మాట కూడా అన్నాడు, ఇంకా అది నేను చెప్పను, ఎందుకంటే శ్రీవారి భక్తులు కాబట్టి చెప్పలేమని. అంత దారుణంగా మాట్లాడారు. ఆయన్నే కీ పొజిషన్లో ఉంచారు అప్పట్లో. సో ఆయన ఒకళ్ళు, ఆయనతో పాటు అడ్మినిస్ట్రేషన్ వింగ్కి బాగా హెడ్గా ఉన్నటువంటి ఆయన ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఆయన ప్రమేయం ఉంది. ఆయన ప్రమేయంతో అనేక అరాచకాలు అక్కడ జరిగినాయి అనేది చాలా మంది చెప్తున్నారు. ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు అని బీజేపీ ఉన్నాడు, ఆయన కూడా కేసారు భాను ప్రకాష్ రెడ్డి గారిని. భాను ప్రకాష్ రెడ్డి గారు కేసు కూడా వేశారు. ఆయన అనేక దాని మీద పోరాడుతూ ఉన్నారు. ఆయన కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఇదే కాదు, ఇదొక కేసే కాదు, చాలా ఉన్నాయి. కల్తీ నెయ్యి ఉన్నాయి, ఇవన్నీ చాలా ఉన్నాయి. విజిలెన్స్ విచారణ ఉంది, అక్కడ టెండర్లో పిలిచిన కేసులు, వీటన్నిటిలో కూడా అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండేటువంటి ఒక ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన. ఆయన ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నాడు. గవర్నమెంట్ మారగానే ఢిల్లీ వెళ్ళిపోయాడు ఆయన. ఆయన్ని తీసుకొచ్చి విచారించేటువంటి సత్తా ఇప్పుడు ఉందా లేదా అనేది పెద్ద క్వశ్చన్. ఇప్పుడు ఆయన కనుక వస్తే మొత్తం వ్యవహారం బయటకు వచ్చేది. మరి ఆయన తీసుకొస్తారా? మరి ఇద్దరు పెద్దల్లో ఒక ఆయన ఇక్కడ ఉన్నారు, సరే ఆయన అరెస్ట్ చేసి చేయొచ్చు. ఇంకో పెద్దాన్ని తీసుకురాగలరా? ఆయన కానీ తీసుకొస్తే అనేక కేసులకు పరిష్కారం వస్తుంది. మరి ఇప్పుడు రవిశంకర్ అయ్యర్ గారు డిసెంబర్ 2 లోపల నివేదిక అయితే ఇస్తారు. నివేదిక ఇచ్చిన తర్వాత మరి ఆ పెద్దలు ఇద్దరు ఎవరు అనేది బయట రావాలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.